హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంతమందికి రసంతో కానీ ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే అన్నం తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటి రసం ఫ్యాన్స్ కోసం రుచికరంగా రసం రావాలంటే ఈ ఒక్క పొడి ఉంటే సరిపోతుంది. ఇప్పటికే ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద చూసేశారు కదూ. పొడి ప్రిపేర్ చేస్తూ క్వాంటిటీస్ చెప్పేస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 50 గ్రాముల కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఈ కందిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అండ్ హైలో పెట్టారంటే కలర్ మారుతుంది, కానీ నీట్గా ఫ్రై అవ్వదు. సో సిమ్లో పెట్టే వేపుకోవాలి. ఇప్పుడు కందిపప్పు వేగిన తర్వాత 25 గ్రామ్స్ జీలకర్ర కూడా వేసి అలాగే వేపుకోవాలి. జీలకర్రని పెద్ద ఎక్కువసేపు వేపవలసిన అవసరం అయితే ఉండదు. జస్ట్ ఒక్క నిమిషం పాటు వేపుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేసుకోవచ్చు. ఈ రసం పొడిలో కందిపప్పు మాత్రమే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి. జీలకర్ర కూడా 1 మినిట్ వేగిన తర్వాత అదే ప్యాన్లోకి 25 గ్రాముల మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మిరియాలు కూడా ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. మిరియాలు కూడా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి 25 గ్రాముల ధనియాలను కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి, మర్చిపోకండి. అండ్ ఇంకా ఇతర పనులు ఏమన్నా ఉంటే సైమల్టేనియస్గా మల్టీ టాస్క్ చేద్దామని మాత్రం అనుకోకండి. ఇలాంటి పొడులు అవి చేసి పెట్టుకునేటప్పుడు మనం వీటిని ప్రిజర్వ్ చేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా టైం చూసుకుని తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులను కూడా వేసి ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 12 ఎండుమిరపకాయలు స్పైస్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే 1, 2 తీసేసినా పర్లేదు. ఆర్ మీ ఎండుమిరపకాయల్లో ఘాటు ఎక్కువగా ఉంది అంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం వేపుకున్న తర్వాత 6 నుంచి 7 రెబ్బల కరివేపాకు. ఇది పచ్చి కరివేపాకే, ఫ్రెష్‌గా అప్పటికప్పుడే మా బాల్కనీ నుంచి కోసి తీసుకొచ్చి వేశాను. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పచ్చి కరివేపాకు వేస్తున్నాం కాబట్టి ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటితో కలిసి ఫ్రై అవుతుంది కాబట్టి పచ్చిదైనప్పటికీ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో మన రసం పొడి. ఇప్పుడు ఇక్కడ ఇదిలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఇంగువని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను గడ్డ ఇంగువ వాడుతున్నాను. ఒకవేళ మీరు పౌడర్డ్ ఇంగువ వాడేలా ఉంటే డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక్క స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఆ ఇంగువని ఫ్రై చేసుకుంటే అది కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ఇంగువను కూడా ఇదే ప్యాన్‌లో వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక్కసారి సౌండ్‌ని గమనించండి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇప్పుడు ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో గాని ఉంచుకుంటే 6 నెలల పాటు నిలవ ఉంటుంది. ఈ పౌడర్‌తో రసం ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఈ ఇంగ్రీడియెంట్స్‌ని ఇలాగే గాని ఫాలో అయ్యి చేస్తే తప్పకుండా మీ ఇంట్లో మిగిలిన ఐటెమ్స్ అన్నిటిని పక్కన పెట్టి రసం సూపర్ హిట్ అయిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. Bye everyone.